మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 7 మంది ఎంతమంది సరిగ్గా లెక్క నాకు తెలియదు కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రానోళ్ళు లెక్కలు తీస్తే 30 పైనే ఉంది కదా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? మాట్లాడండి. చంద్రశేఖరరావే మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా జూబ్లీ హిల్స్లో కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఎందుకు? ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలిబుచ్చుతున్నాడు. ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు. కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలనో. చివరిగా మీడియా మిత్రులకు కూడా నాదొక సూచన. ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్మితే వేయండి. మీరు ఒకవేళ ఆ సర్వేల్ని మీరు స్వయంగా నమ్మిండ్రు అనుకో, మీరు ప్రసారం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇది మేమే సర్వే చేసినాం, ఇట్లా రిజల్ట్ ఉంది, ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి. చెప్తే 14వ తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు మీ నిబద్ధత కూడా ప్రజలకు తెలుస్తుంది. వేరే ఉద్దేశంతో మీరు సంవత్సరాల కొద్దీ కొంతమంది అవినీతి మీద, కొంతమంది అహంకారం మీద, అధికారం పోయినా అహంకారం వీడలేదనేటోళ్ళ మీద మొత్తం అంతా కొట్లాడి సరిగ్గా పరీక్ష రాసినప్పుడు వాడిని నకలు కొట్టడానికి అవకాశం ఇస్తే వాడిని మీరు ఎట్లా ఫెయిల్ చేస్తారు? నా విజ్ఞప్తి ఇది. ఇందులో నాకేమీ ఇష్యూ లేదు. ఎందుకంటే ఇది చాలా ఏమంటారు, చాలా లాంగ్ వే టు గో. మీడియాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం అనుబంధం ఇది చాలా దీర్ఘకాలికంగా జరగాల్సింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వానికి సహకరించండి. ప్రజలకు మేలు చేకూర్చే విధంగా 94 నుంచి 2004 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 2004 నుంచి 2014 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2024 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇది నిర్దిష్టమైన ప్రజా తీర్పు. మీ అనుభవం, నా అనుభవం, మనందరి అనుభవం అదే చెప్తుంది. 10 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది. ప్రణాళికలు రచించుకొని ప్రణాళికబద్ధంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ కానీ, మెట్రో రైలు విస్తరణ కానీ, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల తరలింపు కానీ, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను కానీ, హైదరాబాదును పట్టి పీడిస్తున్న డ్రగ్స్ని కానీ, హైదరాబాదులో ఆక్రమించుకుంటున్న చెరువులు, కుంటలు, నాలాల తొలగింపు కానీ, ఇవన్నీ చేసుకొని ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీ కింద మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అనే డిసెంబర్లో మనం డెడికేట్ చేసి ముందుకు వెళ్దాం. మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మిత్రులతో. హైదరాబాద్ ఇట్లా చెరువులు, నాలాలు, కుంటలు వాళ్ళు అడుగుతారు కదా, ఎట్లా వాళ్ళకి అడగడానికి కొంత. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అంటే ముఖ్యమంత్రి గారికి నిన్న ఆయన జన్మదినం జరుపుకున్నారు. సో పాత్రికేయ మిత్రులు అందరి తరఫున ఆయనకు హ్యాపీ బర్త్డే సార్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అండ్ మరెన్నో బర్త్డేలు మీరు జరుపుకోవాలని, ఇట్లా ప్రజాసేవలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీకు చాలామంది అన్ని సెక్షన్స్ చాలా చేస్తున్నారు, మీకు తెలుసు. జర్నలిస్టులకు కూడా మీరు చాలా చేస్తున్నారు. పర్టికులర్లీ మా హౌసింగ్ ఇష్యూ మీరు పేట్ బషీరాబాద్ ల్యాండ్ మాకు ఇచ్చి, గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మాకు ఇచ్చినారు. అదొక్కటి ఫైనల్ చిన్న 99% అయింది, 1% ఒక దగ్గర ఆగింది. ఆ 1% కూడా మీరే చేయాలి, మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మాకు జర్నలిస్టులకు సంబంధించిన వరకు సుప్రీంకోర్టు అయినా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా మీరే అని మేము అందరు నమ్ముతున్నాం. కాబట్టి మా అందరికీ ఆ ఒక్కటి సాల్వ్ చేస్తే నిజంగా మీరు జర్నలిస్టులకు చిరకాలంగా గుర్తుండిపోతారు సార్. క్వశ్చన్ ఆన్సర్స్ ఐ థింక్ చాలామంది మిత్రులందరూ ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా, రెగ్యులర్గా బీట్ రిపోర్టర్స్ చాలామంది ఉన్నారు. సో మా కోరిక ఏంటంటే చాలామంది సీనియర్స్ వచ్చినారు. సో విల్ గివ్ ద ఫస్ట్ ఛాన్స్ టు దెమ్. మైక్స్ ఉన్నాయా? ఇక్కడ ఇస్తారా? సో విల్ గివ్ ద ఫస్ట్ ఛాన్స్ టు దెమ్. సో ఐ రిక్వెస్ట్ వాళ్ళందరూ కొద్దిగా let the questions be very brief so that we can give more questions. So we'll start with Mr. Nagesh Kumar sir, former resident of Hindu. నించోని చెట్టులాగా పోకండి, చేసి అక్కడ చేసుకునేది చూడ. ఆడ కింద ఎవరైనా కూర్చొని ఎవరు మైక్ అందించాలనో చూసుకోనివ్వండి. ఇంకొక మైక్ ఉంటే
ఓకే మీరు కూర్చొని అడగండి. ముఖ్యమంత్రి గారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయింది అనేది మీరు చెప్పారు. సరే, దాని గురించి ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా వేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్లో తప్పులు పట్టారు, ఇంతకుముందు ప్రభుత్వం చేసింది. కానీ మీరేమి చర్యలు తీసుకున్న భూగట లేదు. రెండోది, మీరు తీసుకోకుండా మీరు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమి చర్య తీసుకోలేదనేది అంటున్నారు. దీనికి అనుబంధ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిన భాగాన్ని మీరు మళ్ళీ రిపేర్ చేయాలి, దానికి బోల్డంత ఖర్చు ఉంది. అలాగే మొన్న మీరు ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్ట్కి మీరు సర్వే చేశారు, మీరు కూడా దాంట్లో భాగం పంచుకున్నారు. దానికి 42,000 కోట్ల ఎంత అవుతుందన్నారు. సో మీరు మొన్న ఏది ఈ ఫెడరేషన్ ఆఫ్ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ మీకు ఫీ రీఎంబర్స్మెంట్ మేము డబ్బులు ఎట్లాగిస్తాము, మాకు ప్రతి నెల 16,500 కోట్లు మాకు ఆదాయం ఉంది, దాంట్లో 7,500 కోట్లు వీళ్ళకి ఖర్చు అయిపోతుంది జీతభత్యాలకి, మిగతా 6,000 కోట్లు వేరే వాటికి అవుతుంది, మిగిలేదు 5,000 కోట్లేను. మరి మీరు ఇన్ని పథకాలు చెప్పారు కదా, వీటికి అన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే కొంత సమాచార లోపం ఉంది. దయచేసి దీంట్లో చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ఏజెన్సీలు, బ్యాంక్ లోనింగ్ సిస్టమ్ ఉండబట్టి రాష్ట్ర స్థాయి విచారణ చేస్తే విచారణ జరిగే సమయంలో సుప్రీంకోర్టు జడ్జ్ విచారణ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు, కక్షగట్టి ప్రభుత్వం మా మీద విచారణ చేస్తుంది అని. అన్నిటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ సిబిఐ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఈరోజు సిబిఐకి ఇచ్చినాము. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు సిబిఐకి